ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రామ్ సోయం సూర్యభాను గారు, రామ్ ముందుగా చెప్పుల్ని మరి మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయం భూమి ఉన్నది, అది ఎసుంటి భూమి? నాకు 3 ఎకరాల భూమి ఉన్నది. అది నల్లరేగుడు భూమి ఉన్నది. నేను ఈ సంవత్సరము పత్తి పంట వేసినాను. అంతర్ పంటగా కంది ఉన్నది. దాంట్లో ఈ సంవత్సరం ఎట్లున్నది పత్తి పంట? ఈ సంవత్సరం అయితే ఈ సెప్టెంబర్ వర్షాలతో చాలా ఇబ్బందిగా పడిపోయినాం. ఎందుకంటే చేతికి వచ్చిన పంట వచ్చినట్టు కనబడి మళ్ళా కింద పడిపోయినట్టు అయిపోయింది. అందుకోసం ఈ సంవత్సరము రైతులంతా బాగా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఈ సంవత్సరం బాగా నష్టం ఉన్నది. పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రానే అన్నట్టు అనిపిస్తుంది ఈ సంవత్సరం. అది 3 ఎకరాలలో ఎంతవరకు పత్తి వెళ్ళింది, ఇంకా ఎంత వెళ్ళే అవకాశం ఉన్నది? పత్తి ఏరినా లేదు ఒక్కసారైనా? ఆల్రెడీ ఏరినాం. ఇప్పటి వరకు నాకు 9 కుంటలు వెళ్ళింది ఈ సంవత్సరం. ఇప్పుడు దాదాపు ఒక 2 కుంటలు కూడా వస్తుందో రాదు, అయిపోయినట్టేగా. అలా తీసేసి ఏమన్నా వేరే పంట వేస్తా లేకుంటే అట్లనే పెట్టేస్తారు? మాకు వేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే నాకు బోరు లేదు, బావి లేదు, ఏం లేదు. నేను ఆల్రెడీ ఆధారం మీద పడినాం కాబట్టి నీరు సౌకర్యం అయితే నాకేం లేదు. ఇంతకుముందు ఏం వేసినావు మరి? పోయిన సంవత్సరం అయితే ఆల్రెడీ సోయా వేసిన 1 బ్యాగు, మళ్ళా 2 బ్యాగులేమో పత్తి వేసిన. పోయిన సంవత్సరం మంచిగా లాభం దొరికిందా? మీకు జీతం పడ్డదే? పోయిన సంవత్సరము ఆల్రెడీ నేను బెనిఫిట్లో ఉన్నా. ఎందుకంటే పోయిన సంవత్సరం నాకు మినిమం 2 బ్యాగులనైతే 18 కుంటలు 9 కుంటలు ఒక్కొక్క బ్యాగ్కు నేను తీసిన. కానీ ఈ సంవత్సరం 3 ఎకరాలలో వేసి 3 బ్యాగులు 10 కుంటలు కూడా అవుతుందో లేదు అనేటట్టు ఉన్నా. సగం కూడా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే సగం కూడా పత్తి వచ్చేటట్టు లేదు. మీరు పెట్టిన ఖర్చు కూడా వెళ్తుందో అనే అనుమానం కూడా ఉన్నది? ఖచ్చితంగా అనుమానం ఉంది, వెళ్ళదు. ఇక ఏంటంటే యావరేజ్కి పట్టుకుంటే కొద్దిగా కంది వస్తుందేమో అని యావరేజ్ తోటి సేఫ్టీగా ఉంటాం అన్నట్టున్నది. కానీ లేకుంటే ఈ సంవత్సరం మొత్తానికి లాస్లో ఉన్నాం. మీకు అనుకున్నది వెళ్ళాలని కోరుకుంటూ, అయితే మీ ఉషేగావ్ అనగానే మీ పొదుపు సంఘం గురించి మాట్లాడాలి. మీ పొదుపు సంఘం మస్తు పనిచేస్తున్నది అన్నారు. అసలు మీ పొదుపు సంఘం పేరేమి, మీ పొదుపు సంఘం ఎందుకు ఏర్పడ్డది, దాని ఉద్దేశం ఏమి? మా ఊరిలో 2006 అక్టోబర్ 10 తారీఖు నాడు మా ఊరిలో కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీలో మనము ఎప్పటిదాకా సీట్ల మీద ఆధారపడి ఉందాం అనే కొన్ని ఎజెండాలు పెట్టినాం. ఒకటి సహకారి కానీ, ఒకటి బ్యాంక్ కానీ, ఒకటి మనలో మనం ఏం చేయగలుగుతామనే 2-3 ఎజెండాలు పెట్టి దాని మీద ఊరందరూ కలిసి మాట్లాడితే మాకు ఒకటి సజెషన్ దొరికింది. దాంట్లో ఎవ్వరికి మనము తలదించద్దు, అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ఏం చేయాలనే కొన్ని సూచనలు ఇచ్చిండు కొందరు. అప్పుడు ఆ సూచనల మేరకు మేము మా ఊరిలో ఒక పొదుపు సంఘం అనే ఏర్పాటు చేసినాం. ఆ సంఘానికి జై పెర్సాపేర్ అని పేరు పెట్టి ఆ సంఘం అప్పటి నుంచి నడుస్తూ, అప్పుడు 2006లో ఫస్ట్ సంవత్సరం మేము 10 రూపాయలు జమ చేసినాం. నెలకు ఇంటికి 10 రూపాయల, సభ్యునికి 10 రూపాయలు? నెలకు సభ్యునికి 10 రూపాయలు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా సంఘంలో 35 మందితోటి 2 నెలలు నడిచినాం సార్. ఆ 35 మందితోటి 10 రూపాయలు జమ చేసి ఇట్లా 2 నెలలు నడిచినాక మళ్ళీ జమ చేసిన పైసలు ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్లకు లోన్ రూపంగా ఇచ్చినాం. ఫస్ట్ 1 సంవత్సరము 10%తో ఇచ్చినాం. అప్పుడు ఆ పైసలు అంటే కొద్దిగా ఎక్కువ జమ కావాలని అట్లా చేసి, అది మళ్ళా నెక్స్ట్ 3-4 మంత్లో నేను కూడా మీ సంఘంలో జాయిన్ అవుతా, నేను కూడా అట్లా అని మా ఊరు వాళ్ళు ఇప్పుడు టోటల్ 107 సభ్యులు ఉన్నాం ఈ సంఘంలో. ఈ సంఘంలో 12 మంది సర్వసభ్య సభ్యులు ఉంటారు. దాంట్లో ఒకడు ప్రెసిడెంట్ ఉంటాడు, ఒకడు సెక్రటరీ పనిచేస్తాడు. ఇలా వట్టి మొగోళ్ళే ఉంటారు ఇక ఈ సంఘంలో. అవును, మేము ఆల్రెడీ పురుషుల పొదుపు సంఘం అని పెట్టినాం. ఎందుకంటే ఆడవాళ్ళకు ఆల్రెడీ ఐకేపీ నుంచి డోక్రా గ్రూపులు ఉన్నాయి, వాళ్ళకి అవల్ కమిటీ వాళ్ళు ఉన్నాయి కాబట్టి మేము ఆల్రెడీ మగోళ్ళే కలిసి చేద్దామని చేస్తున్నాం. ఇప్పుడు 107 మంది సభ్యులతో నడుస్తున్నాం మీ సంఘం? అవును, 107 మంది సభ్యులతో నడుస్తున్నాం. ఇప్పటి వరకు మాకు దాదాపు లేదంటే ఈ 30 లక్షలు మన దీంట్లో ఉన్నాయి. మళ్ళీ మన హనుమాన్ టెంపుల్లో దాంట్లో కూడా ఒక 5 లక్షల దాకా ఉన్నాయి. మళ్ళీ రైతు సంఘం ఉన్నది, ఆ రైతు సంఘంలో కూడా ఒక 5 లక్షల దాకా. ఇట్లా మేము చేసేస్తే ఈ సంవత్సరము మ్యాక్సిమం లేకున్నా కూడా 45 లక్షల ట్రాన్సాక్షన్ చేసినాం మేము మా ఊరిలో. ఇట్లా 2-3 సంఘాలు చేస్తూ మేము ఈ బ్యాంకులో కూడా ఇట్లా కరుపులో సపరేట్గా ఉన్నోళ్ళు కొందరు లేపుస్తున్నారు. కాకపోతే కానీ మేము ఎప్పుడు మా హోల్ పైసలతోటి విత్తనాలు, యూరియా, డిఏపీలు అన్నీ తీసుకుంటాం. కానీ దీనికి మాత్రము ఒకరు సీట్ మీద నాకు ఇయ్యు అని అతని మీద ఆధారపడి అతనికి బతమలాడేది అనేది మా ఊరిలో మాత్రం ఈ సమస్య లేదు.
దీన్ని ఓళ్ళు నిర్వహిస్తారు ఇక మీ అంటే ఓళ్ళు ఇట్లా పైసలు ఇచ్చుడు తీసుకునుడు ఇవన్నీ ఓళ్ళు చేస్తారు అంటే ఊరోళ్ళే చేస్తారా లేకుంటే అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ చేస్తారా? అంటే మేము ఇప్పుడైతే ఆల్రెడీ లోన్స్ ఇచ్చేసినాం. వచ్చే డిసెంబర్ 10వ తారీఖు నాడు ఫస్ట్ మాకు రికవరీ ఉంటుంది. ఇక జనవరి 10వ తారీఖు నాడు అయితే ఖచ్చితంగా ఆయన కట్టాల్సిందే. అప్పుడు అందరూ ఊరోళ్ళు ఉంటారు, మళ్ళీ సభ్యులు ఉంటారు 12 మంది, వాళ్ళతో పాటు వాళ్ళిద్దరు కూడా ఉంటారు, ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు ఉంటారు. అప్పుడు ఎవరైతే గట్టలేదో ఇక నెక్స్ట్ డిసెంబర్ గట్టకపోతే కథం మళ్ళీ జనవరికి అతనికి పిలుచుకొని ఎందుకు గట్టలేదు, నీ పంట ఏం చేసినావు అని దాని మీద అడిగి ఎవరికి ఆ పైసలు కట్టినావు, మరి ఎప్పుడు కడతావు, మళ్ళీ జనవరి కడతావా గట్టకపోతే దానికి సజెషన్ ఏంది, ఆ కారణాలు ఏమి, కట్టకపోతే దాన్ని ఎవరు కడతారు అనే ఆయన అడుగుతారు ఊరోళ్ళు. అప్పుడు ఆయన చెప్తాడు ఖచ్చితంగా నేను ఇప్పటి వరకు అయితే ఆ సమస్య రాలేదు, అందరు కడుతున్నారు. ఎందుకంటే మేము ఫస్ట్ డిసెంబర్కే టోటల్ 90% అయితే డిసెంబర్ 10వ తారీఖు నాడు పేడాడతారు. ఈ నెలలోనే ఇప్పుడు 8 మంది కట్టేసిండు. ఇక వచ్చే నెలకైతే కంపల్సరీ 90% అంటే 90 మంది ఖచ్చితంగా కడతారని నా నమ్మకం ఉన్నది, కడతారు కూడా. ఎవరో ఒకరు ఉంటే కథమైనకు ముందే చెప్తారు అన్నట్టు, నీకు కట్టే బాబు లేకుంటే మళ్ళీ ఇబ్బంది పడతావు, మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్లో నీకు లోన్స్లు దొరకవని అవి ముందే చెప్పేస్తారు అన్నట్టు. మరి ఇది ఎక్కువగా ఈ సభ్యులు దేని కొరకు ఎక్కువ తీసుకుంటారు? వ్యవసాయం కోసమే ఎక్కువ బాకీ తీసుకుంటారా లేకుంటే వేరే పనులకు కూడా ఇస్తారు? లగ్గం ఉన్నది అనుకోండి, లగ్గం కూడా ఇస్తారా? ఏం పనికి అన్ని ఇస్తారా మీరు బాకీ? ఇక్కడ ఏమంటే 2-3కు బాగా ఎమర్జెన్సీకి ఇస్తున్నాం. ఒకటి ఏమంటే చదవడానికి ఫస్ట్ మేము ఇక్కడ ఎజెండాలు ఉన్నాయి మాకు ఎవరికి ఇవ్వాలనేది. ఫస్ట్ స్టార్టెడ్ కావాలి, నాకు కావాలంటే కథం ఎవరైనా నాకు ఖమ్మం పోవాలి, నాకు హైదరాబాద్ పోవాలి అంటే చదువుకోవడానికి అంటే ఆయనకు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆయనకు ఖచ్చితంగా 3-4 కూర్చొని ఆయనకు ఇచ్చేస్తున్నాం. అట్లాగే మళ్ళీ నేను హాస్పిటల్కు ఎమర్జెన్సీ వస్తుంది దవాఖానకు, దానికి కూడా ఖచ్చితంగా 4-5 చర్చిస్తే దాన్ని కూడా ఇస్తున్నాం. ఇక మ్యారేజ్కి వచ్చేటప్పుడు ఊరోళ్ళు పెద్ద మనుషులు అందరూ ఉండి దానికి నిర్ణయించి ఆయన 1,00,000 అడిగితే 1,00,000 మళ్ళీ అతను కట్టగలుగుతారా అనే దాన్ని చూసి కట్టగలుగుతారు, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నారు వాళ్ళు కట్టకుండా కూడా వాళ్ళు కట్టేటంటే వాళ్ళకు అట్లా 1,00,000 పైన ఇస్తున్నాం. కానీ 1,00,000 అయితే మినిమం అందరికీ ఇచ్చేటట్టు చూస్తాం మ్యారేజ్కు. ఇప్పుడు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారు అంటే ఇప్పుడు అప్పుడైతే సురుల 10% అన్నారు, ఇప్పుడు ఎంత శాతం వసూలు చేస్తున్నారు? ఇప్పుడు మాకు ఆదాయం పెరిగిన కొద్దీ వడ్డీ తగ్గిస్తున్నాం. ఎట్లయితే ఆదాయం పెరుగుతున్నదో వడ్డీ అట్లా తగ్గుతూ పెడుతున్నాం. ఇప్పుడు 2%, ఇక 1,00,000 ఇస్తే 2,000 నెలకు పడుతుంది అంతే. అంటే బాకీ కొరకు మీరు వ్యవసాయం కానీ ఇంకేమిటి కోసం అన్నా కానీ వేరేకాయ పోయే అవసరం లేదు. ఇక మీ ఊళ్ళోనే బాకీ తీసుకొని మీరు నగ్దే గింజలు కానీ ఎరువులు కానీ ఇవన్నీ కొనుక్కుంటున్నారు. ఇక్కడనే కొనుక్కుంటాం, ఎందుకంటే అక్కడ పోయే అవకాశం రావద్దు. ఫ్యూచర్లో మనం మన కాళ్ళ మీద మనమే ఉండాలి. ఫస్టే మాకు ఇరిగేషన్ లేదు, బోర్లు లేవు, బావు లేవు, మనం ఆధారపడేది వర్షం మీద. ఇట్లా మనం ఒకరి మీద పోతే మళ్ళీ అందరం అట్టే పోతాం, నౌకరు ఆయన దగ్గర ఉంటాం. అట్లా రాకూడదు మా ఊరికి అని మేము అప్పుడు 2006లోనే సమావేశమయ్యి ఇట్లా చేద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు దాదాపు 10-12 మంది ఇట్లానే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసి ఉండే. కానీ అప్పుడు కొద్దిగా ఆలోచించినాం అన్నట్టు, చర్చించినాం పెద్దలతోటి. అట్లని కూర్చొని మీరు చదువుకున్నాం, మీ విషయాలు చెప్పండి అంటే మా విషయాలు ఇట్లున్నాయి, ఏ విషయం చూసినా ఫ్యూచర్ను చూసుకొని మనం చేయాలి, అప్పుడు మనం ఏదైనా బాగుపడతామని చెప్తే వాళ్ళు కూడా ఇది కరెక్టే అని మా ఊరు పెద్దలు చెప్పిండు. ఇది చేస్తే మీకు భవిష్యత్తుకు బాగుంటుంది అని వాళ్ళు చెప్పిండు. కేవలం 100 రూపాయలతోని సురైన మీ పొదుపు సంఘం ఇప్పుడు 30 లక్షలతోని నడుస్తున్నది గత 14 సంవత్సరాలుగా. మరి సూర్యభాను గారు ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఫోన్లో అడిగే అవకాశం ఉంటుంది, అరే ఈ సంఘం ఎట్లా నడిపిస్తున్నారు, మరి ఈ సంఘం నడిపించాలంటే ఏం చేయాలని, ఈ కార్యక్రమం ఇన్నోళ్ళు ఎవరైనా మీకు ఫోన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఇంత విజయవంతంగా ఈ పొదుపు సంఘాన్ని నడిపిస్తూ వ్యవసాయంకు ఏడా బాకీ చేయకుండా మీకే మీ ఊళ్ళోనే మీ సంఘంతోనే బాకీ తీసుకుంటూ నడిపిస్తున్నట్టు ఇది చాలా గొప్ప విషయం. మరి ఫోన్ నెంబర్ చెప్పండి. మా ఫోన్ నంబరు 8639048526. ఇది సూర్యభాను ఫోన్ నంబర్. ఇది ఉషేగాం గ్రామానికి సంబంధించిన వారు. ఇతని ఫోన్ నంబర్ మళ్ళొక్కసారి చెప్తున్నాం, 8639048526. ఈ నంబర్కు ఫోన్ చేస్తే ఈ పొదుపు సంఘం ఎట్లా నడుస్తున్నది, మరి మీరు కూడా కొత్తగా పొదుపు సంఘం స్టార్ట్ చేసుకోవాలంటే ఇలా అనుభవాల్ని ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. చాలా మంచిది సూర్యభాను, మీరు ఇప్పుడు పండిస్తున్న పంటల్లో కూడా మంచిగా లాభం సాధించాలని కోరుకుంటూ మళ్ళీ మీ పొదుపు సంఘం కూడా ఇట్లనే కొనసాగాలని, దగ్గర దగ్గర ₹1 కోటి వరకు టర్నోవర్ చేయాలని కోరుకుంటూ మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు రామ్ రామ్. రామ్ రామ్. ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 FM మనసు నిండా.